తేనె కావాలి నాయనా మీకు? ఆ చెట్టు మీద అంత పై నుండి తేనె ఎలా తీసానో మీకు నేను చూపించబోతున్నా. అలాగే మా అడవిలో ఒక అరగంట తిరిగినందుకు నాకు ఎన్ని తేనెలు కనబడ్డాయో కూడా చూపించబోతున్నా. నేను ఇప్పుడు ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే, మొన్న ఒకసారి నేను పనిచేసే కంపెనీలో ఒక అన్న తేనె అడిగితే మా ఊరి నుంచి తీసుకెళ్లి ఇచ్చా. తీసుకున్న అన్న కంటే పక్కనుండే వాచ్మెన్ అది అసలు ఒరిజినల్ తేనె కాదన్నాడు. ఒరిజినల్ తేనె కాదని మీరు ఎలా చెప్పగలరని అడిగితే అదేదో బ్యాడ్ స్మెల్ వస్తుంది అన్నాడు ఆయన. అప్పుడే నాకు ఒక సామెత గుర్తొచ్చింది, పందికి ఏం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన అని. తేనె ఏ వాసన వస్తుందో కూడా తెలియదు, ఈయన మళ్ళీ ఒరిజినల్ కాదని నాకు చెప్తున్నాడు. అతను ఒక్కడే కాదు, అతని మాటలు ఇంకొక ముగ్గురు కూడా అదే మాట అన్నారు, ఇది ఒరిజినల్ కాదని. వాళ్ళకి ఎదురు నుంచి ఇది ఒరిజినల్ తేనె అని చెప్పడం కంటే డైరెక్ట్ గా వాళ్ళకి వీడియో చూపిస్తేనే బాగుంటుందని ఈ వీడియో తీస్తున్నా. ఈ వీడియో తీసి కావాలనే వాట్సాప్ గ్రూప్ లో పెడతా. ఇది ఒకటే కాదు, దీని దాటుకొని ముందుకు వచ్చేసరికి ఇంకొక తేనె కనబడింది. దాని దాటుకొని ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి ఇక్కడ ఇంకా పెద్ద తేనె ఉంది. ఈ పెద్ద తేనె దెబ్బకి చుట్టుపక్కల మొత్తం ఈ తేనె వాసనే వస్తుంది. నేను అడవికి వెళ్ళిన అరగంటలోనే 3 తేనెలు చూసా. ఈ విధంగా మా అడవిలో తేనె ఎక్కడ పెడితే అక్కడ ఉంటే వాళ్ళేమో ఇది ఒరిజినలే కాదన్నారు. ఆ మాట అనేసరికి నాకు కొంచెం బాధ అనిపించింది. మన వాళ్ళు కాదని ఇంత నమ్మకంగా తెచ్చిస్తే వీళ్ళేంటారు ఇలా అంటున్నారని. సరేలే, ఇది చూస్తే వాళ్ళకి అర్థమైపోద్ది ఏది ఒరిజినల్ అని. అన్నా ఇది ఒరిజినల్ తేనె అయితే కాదు, మీరు చెప్పారు కదా నెల్లూరులో ఏదో హాస్పిటల్ దగ్గర అమ్ముతారని, అదే ఒరిజినల్. మండుతున్నట్టుంది.